ఈరోజు మన తెలంగాణ గవర్నమెంట్ రైతుల రుణమాఫీ కష్టాలు ఏ విధంగా ఉన్నాయంటే మన తెలంగాణలో గవర్నమెంట్ పాలసీ తీసుకొచ్చింది బాగుంది, రుణమాఫీ చేస్తున్నారు. గవర్నమెంట్ బ్యాంకులలో ఉండే మేనేజర్స్, అందులో పనిచేసే జాబ్ హోల్డర్స్ ఏమయ్యా అంటే ఈ రుణమాఫీకి వాళ్ళు ఎలాంటి ప్లానింగ్ ఉన్నది అనేది మనకు తెలియదు. కానీ 100% రుణమాఫీ విషయంలో బ్యాంకర్లు ఈ విషయంలో ఫెయిల్యూర్ అయినట్లు. ఎలా అంటే రైతులు ఒక్కొక్క ఊరికి ఒక రోజు పర్ డే వచ్చేసేసి 2 ఊర్లు 3 ఊర్లు పెట్టుకున్నప్పుడు ఒక 50 నుంచి 100, 150, 200, 300 మంది దాకా ఉండొచ్చు. ఆ 300 మందిని లైన్లో నిలబెట్టించేసి ఓన్లీ ఫామ్లు తీసుకొని అక్కడ 3-4 అవర్స్ టైం వేస్ట్ చేపిస్తున్నారు. లైన్లు నిలబెట్టింది కాకుండా ఓన్లీ పేపర్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీక్ రావని చెప్తున్నారు. ఎందుకు 4 అవర్స్ మీరు నిలబెట్టడము? ఒక బోల్ పెడితే ఆ బోల్ వేసిపోతారు ఫైల్స్ మొత్తం. మీరు అవి కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకొని ఒక వీక్లో రావని చెప్తున్నారు. ఆ వీక్లో అయితే అయిపోద్ది. మీరు 4 గంటలు 5 గంటలు నిలబెడుతున్నారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ రావంటారు. ఆ నెక్స్ట్ వీక్ పోయేసరికి ఈ డేట్లో ఉన్న వాళ్ళు ఆ డేట్లో రాకపోవడం వల్ల మళ్ళీ వీళ్ళ లైన్లో పెడుతున్నారు. మళ్ళీ కలెక్ట్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ వీక్ వచ్చిన వాళ్ళకు సైన్ చేయించుకోవట్లేదు. ఆ రుణమాఫీ అవ్వట్లేదు. బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. వ్యవసాయ పనులు మొత్తం ఆపుకోవాల్సి వస్తుంది. ఆపుకొని వచ్చిన అక్కడ పని అవ్వట్లేదు. లాస్ట్కి ఏం చేస్తున్నాడు అక్కడ బ్యాంక్ మేనేజరు? మొత్తం దీన్ని ఆయనకు ఒక క్లారిటీ లేకుండా జనాలు లైన్ నిలబడతారు. చిన్న చిల్లరగాళ్ళు కదర్ సెట్లు వేసుకొని వస్తారు. లైన్ అవాయిడ్ చేస్తారు. మళ్ళీ వాళ్ళకు ఫైల్స్ ఇస్తుంటారు సైడ్ నుంచి పోయి. అదంతా గందరగోళం క్రియేట్ కాగానే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయడం, పోలీసు వాళ్ళు రావడం, లైన్ నిలబెట్టడం. ఇది ఒక క్రియేటివిటీ. అక్కడ పని అవ్వట్లేదు, సబ్జెక్టు జరగట్లేదు. గుర్రంపూడి మండలంలో అయితే ఇంకా దారుణమైన పరిస్థితి ఉంది. సాక్షాత్తు నేనే వెళ్ళాను మొన్న బుధవారం రోజు. మరి ఇలాంటి పనులు చేపిస్తారు. గుర్రంపూడి మండలం కావచ్చు, నాంపల్లి మండల్ కావచ్చు, చుట్టుపక్కల ఊర్లో ఉన్న పబ్లిక్ను ఒకళ్ళని అడగండి వీళ్ళు ఏం చేస్తున్నది. ఎందుకంటే నేను సర్వే చేశాను నల్గొండలో. కనీసం ఒక 4-5 మండలాలు చేశాను నేను. ఇంకా చండూరు మండలం అయితే ఇంకా దారుణం అంట. ఇక్కడ మరుగుడం వచ్చేసరికి మరుగుడం మండలానికి అప్పుడే ఫైల్స్ తీసుకుంటున్నారు, సైన్ కూడా పెట్టించుకుంటున్నారు. అక్కడ తొందరగా ప్రాసెస్ అవుతుంది. ఎందుకంటే సబ్జెక్ట్ తెలియనప్పుడు సబ్జెక్ట్ నేర్చుకోవడం తప్పులేదు. ఒక మేనేజరే గందరగోళానికి గురి చేసినప్పుడు సామాన్యుడు ఇబ్బందులు వస్తాయి, తిరగాల్సి వస్తాయి. దాన్ని క్రియేటివిటీ చేయకుండా ఒక సబ్జెక్టు ప్రకారం దాన్ని ప్రాసెస్ చేయాలని మేము తెలంగాణ బ్యాంకు మేనేజర్లకు మేము ఒక సూచన ఇస్తున్నాము. ఆ సూచనని తెలంగాణ సెక్టార్స్ దాన్ని ప్రాసెస్ చేసే బ్యాంక్ మేనేజర్లకు వివరించాలి. వాళ్ళకు రుణమాఫీ చేసే ముందు వాళ్ళకు ఒక గైడ్లైన్స్ ఇవ్వాలి గవర్నమెంట్. ఏ విధంగా చేస్తే ప్రాసెస్ ఎట్లా అవుతుంది, రైతులకు ఎట్లా ఇబ్బంది కాకుండా ఉండాలి, దీన్ని ఏ విధంగా తొందరగా ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. దీన్ని మీరు ప్రాసెస్ చేయడం లేట్ చేస్తూ, సబ్జెక్ట్ తెలియకుండా ప్రాసెస్ చేస్తూ, జనాలను టైం వేస్టులు చేస్తూ మీరు పని చేయట్లేదు. జనాల పని కూడా చేయకుండా మీరు ఈ విధంగా చేస్తున్నారు. మీరు ఒక కొలికి రండి, త్వరగా చేయండి. ఏ ఊరికైతే ఆ ఊరు తొందరగా కంప్లీట్ చేసుకోండి. మా యొక్క సూచన అంతే. మీరు లైన్లో నిలబెట్టించేసి ఓన్లీ ఫైల్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తే మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ వాళ్ళు వస్తారు. మీరు ఇక వాళ్ళని పిలిచినప్పుడు ఫైల్ మీద సైన్లు పెట్టించుకునేది ఎప్పుడు, ఆ రుణమాఫీలు అయ్యేది ఎప్పుడు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఒకసారి మీరు ఒక క్లారిటీ ఉండండి. నేను అట్లా చెప్పట్లేదు. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఒక మండలం నుంచి ఒక బ్యాంక్ మేనేజర్ని టార్గెట్ అనేది ఇంకొక మండలం నుంచి టార్గెట్ అనేది కాదు.
తెలంగాణ వ్యాప్తంగా ఓవరాల్గా ఇదే జరుగుతుంది. వాళ్ళకి సబ్జెక్టు తెలియదు, వాళ్ళు ప్రశ్నించుకోలేరు. సింపుల్ ఏముంటుందండి, ఇప్పుడు మంత్లో ఇప్పుడు రుణమాఫీ జరుగుతున్నాయి, ఒక డేట్ పెట్టారు, 3 ఊర్లకు ఒక డేట్ పెట్టారు. ఆ డేట్కి అక్కడ ఒక బోల్ పెట్టండి, తీసుకొచ్చేసి ఆ ఫైల్స్ అన్నీ చేస్తారు. మీరు కలెక్ట్ చేసుకోండి, ప్రాసెస్ కంప్లీట్ చేయండి, నెక్స్ట్ వీక్ రాగానే సైన్ పెట్టించుకోండి, ప్రాసెస్ అయిపోద్ది. ఒక ఆయన అంటాడు బ్యాంక్ మేనేజరు, ఇంకా ఆయన అంత తెలివికల్ కూడా లేడుగా, మేము ఫర్ డే 25 తీసుకుంటాం అంటావు. ఆ 25 నువ్వు కంప్లీట్ చేసినావా? నువ్వు 25 తీసుకుంటే నీకు సంవత్సరం పైన పడుతుంది గవర్నమెంట్ ఇచ్చిన రుణమాఫీ. మరి నీకెందుకు ఆ మేనేజర్ జాబు? అటెండర్ కూడా పనిచేయవు నాకు తెలిసి. మరి ఇలాంటి అవకతవకలు ఉన్నాయి, ఇది తొందరగా కంప్లీట్ చేసుకోవాలని మేము ఆశిస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ.